అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వైట్ హౌస్లో జరిగిన వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వైట్ హౌస్లో ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి మాటల యుద్ధం జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై జెలెన్స్కీ ట్రంప్కు క్షమాపణ చెప్పాలని సూచించారు. జెలెన్స్కీకి ప్రాణహాని ఉందని, దానికి ట్రంప్ బాధ్యత వహించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. 1994లో రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకుందని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే తనతో మిత్రత్వం ఉన్న అమెరికా నేతలు ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ వివాదం ఇక్కడితో ఆగకపోతే ప్రపంచ యుద్ధం మొదలయ్యేది రష్యాతో కాదని చైనా మొదలు పెడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తైవాన్, హాంకాంగ్లను చైనా ఆక్రమించుకోవడం మొదలు పెడుతుందన్నారు. రష్యా, ఉక్రెయిన్లు చేసిన తప్పులేంటో బేరీజ్ వేసుకుని శాంతి సాధకులుగా సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడం అవసరమన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్, యుక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య జరిగిన యుద్ధం అమెరికా చరిత్రలో ఎప్పుడు వైట్ హౌస్లో జరగలేదు. తప్పెవరిది? జెలెన్స్కీది కాదు. పాపం రష్యాని ఎదుర్కొంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి నేను మద్దతు ఇస్తున్నా. బైడెన్ సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేసినట్టు మెడ వంచా. ఫిబ్రవరి 1, 2022లో వాషింగ్టన్ డీసీలో మీరు కళ్ళతో చూశారు. మన తెలుగు మీడియా కూడా సపోర్ట్ ఇచ్చింది. రష్యా 1994లో బుదపెస్ట్ అగ్రిమెంట్లో నేను మీడియేటర్ని. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అప్పుడు ఉన్నాయన ఏం మాట ఇచ్చారు యుక్రెయిన్ ప్రెసిడెంట్కి? మీరు యుద్ధ సామాగ్రి, వెపన్స్, మిసైల్స్ అన్ని వదులుకుంటే మీకు ఇంకో 3 కంట్రీస్కి మేము మద్దతు ఇస్తామని ఫ్రాన్స్ అన్నారు, యునైటెడ్ కింగ్డమ్ అన్నారు, అమెరికా అన్నారు. ఇప్పుడు మాట తప్పింది ఎవరు? రష్యా 2014లో క్రిమియాని ఆక్యుపై చేయలేదా? అప్పుడు ఒబామా నోరిప్పాడా? అన్ని బిజినెస్ డీల్సేనా? 2019లో జెలెన్స్కీ సంతకం పెట్టలేదా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు? చిత్తశుద్ధి ఉంటే నా మిత్రులైన అమెరికన్ లీడర్స్ అందరూ యుక్రెయిన్తో నిలబడండి. లేదా వరల్డ్ వార్ 3 రష్యా కాదు స్టార్ట్ చేసేది, చైనా స్టార్ట్ చేస్తారు. ఎలాగో చెప్తున్నా. చైనా ఏం చేస్తాడు? తైవాన్ ఆక్యుపై చేస్తాడు, హాంకాంగ్ని ఆక్యుపై చేస్తాడు. ఇంత పవర్ఫుల్ భారతదేశమైన మా నార్త్ ఈస్ట్నే 2000 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంటే మా మోదీ తపనం ఏమీ తెలియనట్టు, చూడనట్టు భజన చేస్తున్నాడు. చైనా ఈజ్ ద పవర్ఫుల్ ఎనిమీ అండ్ రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, ఈ 4 దేశాలు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి గ్లోబల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నాం, నోబెల్ పీస్ ప్రైజ్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. అది హీరో. ఆయనకు ప్రాణహాని జరిగితే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్దే నేరం అని నేను ఏం చేయబోతున్నానో త్వరలో చెప్తాను. అమెరికా నుండి మీతో మాట్లాడతాను. ఇదే నెల మార్చిలో నేను అమెరికా వెళ్తున్నా. జెలెన్స్కీ కాదు సారీ చెప్పడం, ట్రంప్ చెప్పాలా. ప్రాణాలు పోతున్న జెలెన్స్కీకి ప్రాణం పోయకుండా 500 బిలియన్ మినరల్స్ మాకు ఇచ్చియండి. 4 కోట్లకి వీసా అమ్ముతున్నది గ్రీన్ కార్డు, ఇప్పుడు గోల్డ్ కార్డు అని పేరు మార్చేసి 44 కోట్లకు అమ్మడం. నీకు డబ్బులు లేకపోతే ప్రింట్ చేసుకోవాయి.